హాయ్ ఆల్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు సుజీ లైఫ్ స్టైల్. ఈ రోజు మార్నింగే వ్లాగ్ తీయడానికి అయితే స్టార్ట్ చేశాను. కాకపోతే క్లైమేట్ అయితే వచ్చేసి ఇలా ఉంది. డైలీ ఎండగానే ఉంటుంది. ఈ రోజే ఫుల్ మబ్బు అయితే పట్టేసింది. నేను అండ్ నా ఫ్రెండ్స్ తో కలిసి జస్ట్ వన్ డే ట్రిప్ లాగా అయితే వెళ్తున్నాము. ప్రకృతికి విరుద్ధమైన పనులు చేస్తే ఇలాగే ఉంటుందేమో. డైలీ ఎండగానే ఉంటుంది. ఈ రోజు మాత్రం ఫుల్ మబ్బు అయితే వేసేసింది. సో బై ద వే మేమైతే ఫస్ట్ టైం వెళ్తున్నాము అందరం కలిసి. అసలు డే ఎలా ఉంటుంది ఏంటి అనేది అయితే మీరు చూసేయండి. నేను పిక్నిక్ వచ్చేసి అయితే ఇలా రెడీ అయ్యాను. ఇక్కడ నేను డ్రెస్ లింక్ అండ్ చైన్ లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ప్లీజ్ ఎవరికైనా కావాలితే చెక్అవుట్ చేసేయండి. అండ్ మా లగేజ్ వచ్చేసి అయితే ఇదే. అండ్ స్నాక్స్ ప్యాకెట్స్ అండ్ మా బ్యాక్ ప్యాక్స్ ఇవి. ఇక్కడ మేము ముగ్గురం అయితే రెడీ అయిపోయాము. రెడీగా ఉన్నాము లగేజ్ తీసుకొని వెళ్ళడానికి. ఎవరి బ్యాగ్స్ వాళ్ళమైతే బ్యాగ్స్ తీసుకొని రెడీ అయిపోయాము. అండ్ ట్రైపాడ్స్ మెయిన్ కదా, ఇవి కూడా తీసుకుని అయితే స్టార్ట్ అయిపోతున్నాము. సో వ్లాగ్ అయితే చూస్తూ ఉండండి మా ప్రయాణం ఎలా సాగింది ఏంటి అనేది. మేము ఫస్ట్ వాటర్ అయితే ఇంటి దగ్గర నుంచి తీసుకువెళ్ళిపోదాం వాటర్ క్యాన్ అని అనుకున్నాము. ఏమన్నారంటే ఆల్రెడీ మీరు వెళ్ళే దారిలోనే ఉంటుంది, సో అక్కడ తీసుకుని అలా అయితే వెళ్ళిపోవచ్చు, మీకు ఈజీగా ఉంటుంది అని అయితే అన్నారు. ఇంకా వెళ్ళే దారిలో వాటర్ కోసం అయితే ఆగాము. ఇంకా మేము వెళ్ళింది వచ్చేసి ఆటో, ఆల్రెడీ చూపించాను కదా. సో ఆటో డ్రైవర్ అంకులే వాటర్ కూడా ఫిల్ చేసి తీసుకొచ్చి ఆయన మాకు చాలా హెల్ప్ చేశారు. మార్నింగే క్లైమేట్ చూసి అయితే భయమేసింది వర్షం పడుతుందేమోనని. మేము స్టార్ట్ అయ్యే టైంకి బై గాడ్స్ గ్రేస్ ఎండ్ అయితే వచ్చేసింది. ఇక్కడైతే అందరూ ఆటోలోనే ఉన్నారు. నేను ఒకదాన్నే దిగాను డ్రైవర్ అంకుల్తో పాటు. ఇంటి దగ్గర అయితే మేము 9:45 అయితే స్టార్ట్ అయ్యాము. సో అప్పటికే ఫుల్ ఎండ్ అయితే వచ్చేసింది. అండ్ అలాగే నేనైతే మార్నింగే బజ్జీ తిన్నాను. దానివల్ల ఏదోలా ఉంది, ఆటో కూడా పడదు నాకు. ఇంకా నేనైతే చిన్న థమ్స్అప్ బాటిల్ ఒకటి తీసుకొని అయితే వెళ్ళాను. ఒక సిప్ వేసి వాళ్ళకి ఇచ్చేసి మళ్ళీ వాటర్ దగ్గరికి అయితే వెళ్ళాను. అంటే అంకుల్ దగ్గర ఉందాము అని, ఎవరు లేకపోతే బాగోదని అయితే వెళ్ళాను. ఈ లోపు వీళ్ళైతే నా థమ్స్అప్ బాటిల్ దాచేశారు. అందరూ మహానటుల్లాగా నటించేస్తున్నారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మేము మళ్ళీ స్టార్ట్ అయితే అయ్యాము. మేము వెళ్ళే దారిలో ప్లేసెస్ అయితే చాలా బాగుంటాయి. ప్రిపేర్ చేసుకుని అయితే తీసుకువెళ్ళలేదు. సో దారిలోనే ఏదైనా పార్సిల్ లాంటిది చేంజ్ చేసుకుని తీసుకువెళ్ళిపోదాం అనుకున్నాము. ఇంకా దానికోసం అయితే మళ్ళీ సెకండ్ స్టాప్ ఇక్కడైతే ఆగాము. మాలో కొంతమంది వెజ్ అండ్ నాన్ వెజ్ ఉన్నారు. వెజ్ వాళ్ళకి వెజ్ ఫ్రైడ్ రైస్ అండ్ నాన్ వెజ్ వాళ్ళకి నాన్ వెజ్ ఫ్రైడ్ రైస్ అయితే తీసుకున్నాము.
ఇక్కడ ఆయన టేస్ట్ చేయడానికి అయితే ఇచ్చారు. సో చేయి కాలుతుందని ఇలా అయితే చేస్తున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ఎద్దుల బండి చూసారా, కానీ నాకు చిన్నప్పటి జ్ఞాపకాలు అయితే గుర్తొచ్చాయి. చిన్నప్పుడు మా స్ట్రీట్ లో ఒక తాతకైతే ఇది ఉండేది. అవ్వగానే మా స్ట్రీట్ లో ఉన్న పిల్లలందరం వెళ్ళి అది ఎక్కేసేవాళ్ళం. ఆ తాత ఒక రౌండ్ అయితే వేసేవాడు అనమాట. తాత వచ్చి నేను ఫేమస్ అయిపోయాను, చాలా వీడియోస్ లో ఉంటాను, మీరు చూసుకోండి అని అయితే అంటున్నారు. ఫుడ్ తీసుకొని సెకండ్ స్టాప్ కూడా క్రాస్ అయితే అయిపోయాము. నెక్స్ట్ థర్డ్ స్టాప్ వచ్చేసి అందరం వాటర్ మిలన్ తీసుకుందాం అని అయితే అనుకున్నాము. కోసం వచ్చేసి ఇక్కడ అయితే ఆగి అందరికి పీసెస్ కట్ చేయించి అందరికి ఇస్తున్నాను. ఇంకా థర్డ్ స్టాప్ దగ్గర కూడా వాటర్ మిలన్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసి మళ్ళీ స్టార్ట్ అయితే అయ్యాము. నేనైతే అంకుల్ కి చెప్పాను ఇంకా డైరెక్ట్ డెస్టినేషన్ దగ్గరే మీరు ఆగాలి అని చెప్పేసి. ఇంతకీ మేము ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు కదా. సో మీరైతే కామెంట్ సెక్షన్ లో గెస్ చేయండి ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది. నేను వచ్చేసి ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఇది పార్ట్ 1.